షిండే గారికి అప్పుడు మీరు మాట ఇచ్చిందేనా మనసిస్తా నిన్నే ప్రేమిస్తాకి నాంది అప్పుడే అనుకో మాట ఇచ్చేం కదా, షిండే చేసేవాళ్ళు. నిన్ను ప్రేమిస్తాలో ఆయన వచ్చి మమ్మల్ని అప్రోచ్, అంటే ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ అయితే బాగుంటుంది అనుకున్నారు. ఓకే ఓకే. సూపర్ గుడ్ ఫిల్మ్స్. నేను నాగార్జున గారు ఒక క్యారెక్టర్, ఓకే ఒక హీరో, నేను ఒక హీరో. అది బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. ఓకే. నిన్నే ప్రేమిస్తాను. వాళ్ళు వచ్చి అడగడం, షిండే గారి డైరెక్షన్ ఇది అనడం, అట్లా అయింది. కానీ మీ కెరీర్లో మొత్తంలో కృష్ణారెడ్డి గారు, ఈవీవి గారు, తర్వాత రాఘవేంద్రరావు గారు, ఇట్లా కొంతమంది డైరెక్టర్స్ ప్రధాన పాత్ర చెప్పుకోవచ్చు. అంటే మీ విక్టరీ కెరీర్ చూసుకుంటే ఈ డైరెక్టర్లకు సంబంధించి అట్లా ఇంకెవరు ఉండొచ్చు మొత్తం? ఇప్పుడు కోటరామకృష్ణ గారు, అలాగే ఈవి గారు, కృష్ణారెడ్డి గారు అందరూ తెలిసిందే. అవునవును. ఎందుకంటే ఒక్కొక్క 10 ఫిలిం చేశాను ఒక్కొక్కళ్ళ దగ్గర. అంటే నా కెరీర్ నాకే తెలియకుండా వాళ్ళే తీసుకెళ్ళిపోయారు ఒక రకంగా. మీ ప్లానింగ్ ఏమి? నా ప్లానింగ్ ఏం లేదు. అంటే ఈ సినిమా అవగానే ఇంకొక సినిమా వాళ్ళే వచ్చేసేసి కానీ నాకు డేట్లు కావాలి, నెక్స్ట్ మన డేట్లు అన్నారు. ఓకే సార్ అనేవాడిని. ఇది అయ్యేలా మళ్ళీ కృష్ణారెడ్డి గారు వచ్చాడు, నెక్స్ట్ మళ్ళీ నాకు కావాలని. అట్లా కంటిన్యూస్గా చేసుకుంటా వెళ్ళిపోయాం. అలాగే కోటరామకృష్ణ గారి మధ్యలో రాఘవేంద్ర గారు ఒకే ఫిల్మ్ చేశాను, పెళ్లి సందడి, అది బ్లాక్ బస్టర్. అవును. ఇక దాని తర్వాత ఇంకా రాఘవేంద్ర గారు ఎందుకు చేయలేకపోయామంటే ఆయన అడిగా, ఏంటంటే ఇంత హిట్ అయింది, జనరల్గా కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అడిగితే ఇంకా దీనికంటే మంచి కథ కావాలి నాకు, ఎక్కడ నువ్వు సంపాదించి పెట్టి నేను చేస్తానంటాడు. సర్లేండి, అట్టయితే అది జరిగే పని కాదు అనుకున్నాం. ఇంకా అలా అయిపోయింది అది. ఓకే ఓకే. సో వాళ్ళు మాత్రం, ఆ డైరెక్టర్స్ మాత్రం నా కెరీర్కి బాగా హెల్ప్. ఫ్యామిలీ డ్రామాకి సంబంధించిన దాంట్లో మీ మార్క్ హీరోగా దాన్ని నిలబెట్టుకున్నారు. కానీ తర్వాత చేంజ్ అవ్వరు, అంటే కథల్లో కొన్ని సందర్భాల్లో ఈ సినిమాలు కాకుండా వేరియేషన్ తీసుకోవాలి అన్న థాట్ మీకు ఎక్కడ కలంటే నీకు ఆటోమేటిక్గా నాతో అది ఫ్యామిలీ సబ్జెక్ట్స్ మెల్లగా డౌన్ అవ్వకుండా వచ్చేసినాయి. ఎప్పుడైతే టీవీలు డామినేట్ బోర్డు ఇవన్నీ వచ్చేసినాయో, ఫ్యామిలీ మూవీస్ అనేది నేనే చాలా తర్వాత ఫ్యామిలీ మూవీస్ నేను దూరం అయ్యాను. ఎందుకంటే డైరెక్టర్స్ లేరు. యూవి గారు, కృష్ణారెడ్డి గారు ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ మూవీ చేసే డైరెక్టర్ లేరు ప్రస్తుతానికి అయితే కనుక ఎక్కువ. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వాళ్ళు ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ చక్కగా కొంతమంది ఆ ఫ్యామిలీ మీద ఇది చేస్తున్నారు. రిచ్నెస్ పెరిగిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే రాను ఆ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళిపోయి కమర్షియల్గానో లేకపోతే ఒక యూత్ ఫుల్ ఫిల్మ్స్ అలా టర్న్ అయిపోయింది. కానీ పూరి జగన్నాథ్ గారు మీ ప్రీవియస్ అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పటి నుంచి మీకు మంచి స్నేహితులుగా ఉన్నారు అప్పటి నుంచి కదా. కానీ ఎప్పుడు ప్లానింగ్ జరగలేదా సినిమాకి సంబంధించి? ఒకటి జరిగింది. అడ్వాన్స్ దగ్గర ఉంది ఒకటి, కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత శ్రీకాంత్ చేద్దాం ఇది మనం అది ఇది అన్నారు. దాని తర్వాత ఓకే ఇంకేముంటుంది హ్యాపీ నేను చేద్దామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చారు, అంతా ఇచ్చారు. యాక్చువల్గా అతను వాళ్ళ బ్యానర్ పూరి బ్యానర్లో వైష్ణవ్ అకాడమీలో చేద్దామని చెప్పేసి అంతా ఇది అయిపోయింది. అందులో తర్వాత అనుకోని కారణాల వల్ల అది లేట్ అయిపోవడం, తర్వాత పోకిరి హిట్ అయిపోవడం, ఆయన విరిగిపోవడం. ఇక దాని తర్వాత ఇంకా ఆయన సినిమాలు ఆయన అట్లా వెళ్ళేవాడు. ఇప్పుడు కలిస్తే ఈ అడ్వాన్స్ తీసేసుకుని వద్దు ఉంచొచ్చు ఎప్పటికైనా ఉపయోగపడదు అంటాడు. కృష్ణవంశీ గారిది అంటే మీరు ఆ ట్రాక్లో చేస్తున్న టైంలో చంద్రలేఖ అనుకుంటా మీ కామన్ అంటే ఆయనతో మీరు చేసిన చిన్న గెస్ట్ క్యారెక్టర్. అవును, బిగినింగ్లో కనిపిస్తారు. బిగినింగ్లో పేరు కూడా హీరో శ్రీకాంత్ ట్రైన్లో రావడం, ఫ్యాన్స్ గీన్స్ అవడం, ఆ టైప్ ఆఫ్. కానీ ప్రీవియస్ ఆ టైంలో అంటే అప్పుడు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే అప్పటికే మీరు కాంబినేషన్లో ఏదో చేయాలని చెప్పేసి ప్రాజెక్టు మహాత్మ కాకుండా నేను ప్రీవియస్ చెప్పే ఏమనుకోలే ఖడ్గం మామూలుగా ఎప్పుడు కలుస్తూ ఉంటాడు. వంశీ ఏంటంటే మా షూటింగ్ దగ్గరికి వచ్చేవాడు. శివనాశ్వరరావు మన 1/2 ఆ ఫిల్మ్స్కి జరిగేటప్పుడు వచ్చేవాడు. ఎందుకంటే చక్రవర్తిను వంశీ బాగా ఫ్రెండ్స్ అప్పట్లో బాగా. అట్లా వచ్చేవాడు. అప్పుడు పరిచయం అట్లా ఉండేది. ఎప్పటికైనా చేద్దాం అని అనుకున్నాడు అంటే పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఉండేది కాదు. అలా అనుకున్నాం కానీ బట్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ మాకు. దాంట్లో చంద్రలేఖలో అడగడం అది చేశాను కొన్ని సరదాగా. అప్పుడు ఖడ్గం అనేది మెయిన్ మనకి నాకు అవకాశం రావడం జరిగింది. అది నాకు ఒక రకంగా ఫ్యామిలీ నుంచి ఒక పక్కన పడేసిన సినిమా. అది ఒక కరెక్ట్ ఫ్యామిలీ నుంచి ఎమోషన్స్ కూడా శ్రీకాంత్ చేయగలడు అనేది ఆ ఖడ్గం అనేది నా కెరియర్కి అంటే ఇప్పటికీ నేను చూసుకుంటే నాకు చాలా బాగుంటుంది. అది బయట చాలామంది ఇప్పటికీ అడుగుతుంటారు ఖడ్గం లాంటి ఫిల్మ్ చేయండి. వంశీ లాంటి వాళ్ళని తీసుకుని తీసి చేస్తాను. అలాగే మీరు మీ 100వ సినిమా మహాత్మ
దానికి స్పెసిఫిక్గా కృష్ణవంశీ గారిని ఎంచుకోవడానికి అది నేనే. మీరే? ఓకే. అది నేనే అనుకున్నాను. ఎందుకంటే మాతో బాగా అందరు బాగా ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఇక నేను వెళ్ళి నాకు ఇటువంటి ఫిల్మ్ కావాలి, 100 ఫిల్మ్ ఎలా చేద్దాం ఏంటి అనే దాంట్లో నేను ఫస్ట్ కృష్ణవంశీని అనుకున్నాను. నేను అనుకుంటాం ప్రొడ్యూసర్స్ మనోహర్ గారు అని నా కర్ణాటక మంచి ఫ్రెండు, ఆయన రావడం, నేను చేస్తాను 100 ఫిల్మ్ అని రావడం, అంటే రకరకాలుగా అనుకున్నాం. రాఘవేంద్ర గారు కూడా అనుకున్నాం మేము. రాఘవేంద్ర గారు కూడా ఇష్టమే నాకు. ఇప్పుడు ఇద్దరు ఎవరు అనేది డిసైడ్ చేద్దాం అనుకుని అట్లా అనుకున్నాం. బట్ వంశీది ఏంటంటే ఈ కథ, ఈ మహాత్మా కథ చెప్పాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఏదైనా డిఫరెంట్గా ఉండాలి కదా, 100 ఫిల్మ్ అనేప్పటికీ బాగా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఆ సబ్జెక్ట్ చెప్పగానే ప్రొడ్యూసర్ గారికి నచ్చింది, మనోహర్ గారికి. దాని తర్వాత ఇంకా అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు నా కెరీర్లో బిగ్గెస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ అదే. ఆ టైంలోనే అనుకుంటా, మహాత్మా టైంలో శ్రీనివాస్ రెడ్డి గారిది రిలీజ్కి పెట్టారు, అదే టైటిల్. అవును. ఆ బిజినెస్ టైంలో కొంచెం అది మీ దాకా వచ్చిందా? అంటే కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది పడ్డారని, తర్వాత ఆ సినిమా ఆ టైంకి అంటే మహాత్మా ఇంపాక్ట్ తోటి వాళ్ళు కొన్నారనో ఏదో వచ్చినాయి అప్పుడు వార్తలకు సంబంధించి. బడ్జెట్ ఎక్కువైతే ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. అన్నీ కామన్ కదా, వచ్చి ఉండొచ్చు. చాలా సినిమాలు వచ్చినాయి కొన్ని. అంటే రిలీజ్కి ప్రాబ్లం అయిన సినిమాలు ఉన్నాయి, ఓకే, లేకుండా ఉండవు, 100% ఉంటాయి. అంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ అయ్యి కరెక్ట్ టైంలో, లేకపోతే అంత ముందు 2 సినిమాలు పోయో, ఆ పోవడం వలన ఈ ఇంపాక్ట్ ఈ ఇళ్ళ మీద పడడం, ఓకే, అలా జరుగుతూ ఉంటాయి. ఎక్కడన్నా కామన్, అది అందరికీ కామన్. అది. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి మీకు ఇండస్ట్రీలో? నాకు అందరూ చాలామంది ఉన్నారండి. అంటే శివాజీ రాజా, తరుణ్, నాకంటే చిన్నోడైనా మేమంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అలా మా క్రికెట్ గ్యాంగ్ అందరూ బాగా క్లోజ్గా ఉంటాం. క్రికెట్, ఓకే ఓకే. క్రికెట్ గ్యాంగ్ అంతా క్లోజ్గా ఉంటాం. ఓకే, ఏ షూటింగ్ జరిగితే అక్కడ ఆ షూటింగ్లో క్లోజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు షూటింగ్ ఉందనుకోండి, ఒక 4 రోజులు 40-50 డేస్ షూటింగ్ ఉంటుంది. ఆ షూటింగ్ అంతా పిక్నిక్ లాగానే ఉంటుంది. మా ఇంటి నుంచి ఫుడ్ రావడం, ఒక ఈవినింగ్ కూర్చోవడం సరదాగా, ఓకే ఓకే, ఒక ఫ్రెండ్లీ నేచర్గా సరదాగా కలిసిపోతాం. మళ్ళీ కొన్ని నెలల్లో అలా సాగుతుంది. తర్వాత ఇంకో సినిమాలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు అట్లా వస్తాయి. బట్ రెగ్యులర్గా మేము ఉండేది ఏంటంటే, నాకు కొంతమంది ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్, ఇప్పుడు మా విజయ్ అని ఉంటాడు. విజయ్, మేము ఎక్కడికి వెళ్ళినా సరే, టెంపుల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మేము 4 ఉంటాం. ఓకే, ఆ 4 మెంబర్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాం. సెట్లో ప్రమాదం ఎదురైన సంఘటన ఏదైనా ఉందా మీకు షూటింగ్ స్పాట్లో? షూటింగ్ స్పాట్లో నాకు లేదు ఇప్పటివరకు. షూటింగ్ స్పాట్లో లేదు. ఓకే, మేము సరదాగా ఫ్రెండ్లు బయటికి వెళ్ళినప్పుడు జరిగింది తప్పితే షూటింగ్ స్పాట్లో అనేది ఎప్పుడు జరగల. అవునా? బయట జరిగింది అంటే షూటింగ్ స్పాట్లో అంటే ఇప్పుడు ఎట్లా, ఫస్ట్ ఫిల్మ్లోని పీపుల్స్ ఎన్కౌంటర్ ఫిల్మ్లో పరిగెడతా పడిపోవడం, కాలు ఇది అవ్వడం జరిగింది. అట్లా ఆ ఇన్సిడెంట్లు. ప్రమాదం అంటే ఇప్పుడు ఫైట్ చేస్తే పడిపోయి కాళ్ళు ఇది అవ్వడం, బైక్ మీద స్కిడ్ అవుట్ పడిపోవడం, అటువంటి ఇన్సిడెంట్లు అంతే. మరీ అంత హెవీ ప్రాణాలకు అపాయం అంత ఇన్సిడెంట్లు ఏం జరగల. ఎందుకంటే నా లెగ్మెంట్ యాంటీక్రూషియల్ లెగ్మెంట్ నా ఆపరేషన్ జరిగింది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను నేను. కొన్ని ఇది యాక్సిడెంట్, బయట యాక్సిడెంట్ కాదు, ఇదంతా ఇండస్ట్రీదేనా? ఇది ఫైట్స్ చేసేటప్పుడు, ఆ ఫైట్ చేసేటప్పుడు ఏంటంటే వెనక్కి ఒక తోపుకి వెనక్కి వెళ్ళి ఒకసారి ఇట్లా అంది, ఫట్టక్ అంది. ఓకే, ఏంట్రా ఫట్టక్ ఉందని నేను మెల్లగా ఓకే ఏదో స్పెయిన్ అయింది అనుకుని కొన్ని రోజులు అలా అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు, రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ ఎక్కడ కుదురుతుంది రెస్ట్? మెల్లగా అలా చేసుకుంటే 7-8 సార్లు పడిపోయాను. ఇంతంతలా వాసిపోయింది, అరిచేసేవాడిని, కేకలు గొడవలు. తాళి ఓపెనింగ్ షాట్ రోజు పడిపోయాను నేను. ఓకే, కొన్ని రోజులు షూటింగ్. అలా మ్యారేజ్ అయిన ఇమ్మీడియట్ 5వ రోజుకి నేను ఆపరేషన్కి వెళ్ళిపోయాను. అప్పుడు గ్యాప్ తీసుకున్నాను. మ్యారేజ్ ఆ డేట్లే ఉన్నాయి నాకు. ఓకే ఓకే, ఆ డేట్లు పెట్టుకున్నాను. మ్యారేజ్ అయ్యింది, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అక్కడ మెడ్రాస్ హాస్పిటల్లో విజయ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. ఓకే, యాంటీక్రూషియల్. వస్తుందా చాలామంది అయితే రప్చర్ అయిపోయింది లోపలంతా. అదే అంటే మళ్ళీ నడుస్తాడా లేదా అనే ఫీలింగ్ కూడా చాలా వచ్చింది. ఓకే, ఎలా వచ్చానంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్తో వచ్చాను అంతే. చాలా రప్చర్ అయిపోయింది. యాక్సిడెంట్ కంటే నేను నా స్వయం కృపరాధం అంటారు చూడ, అట్లా అదే అయింది నాకు. ఓకే ఓకే, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేశాను. ఏమవుద్దు నేను గట్టి కట్టేసి షూటింగ్కి వెళ్ళిపోయాడు. అదే ఆ టైంలో రెస్ట్ తీసుకుని ఉంటే 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకుంటే మొత్తం తగ్గిపోయేది. అదే దాన్ని దెబ్బ మీద రప్చర్ అయిపోయింది.